లేకపోతే అంతా వచ్చాక చూసుకుందాంలే అనుకుని ఆగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక దాన్ని తప్పించుకోవడానికి ఇలా తిట్టుకోవడానికి ప్లానా. ఇంకొకటి ఇక్కడ దాన్ని ఏమంటామంటే ఎథికల్ ప్లాన్లో చూసుకున్నా. ఇప్పుడు జగన్ పేరు పోవాలి, మన పేరు రావాలి అనుకుంటే ఏంటంటే ఇప్పుడు పోలవరం ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి టైంలో అనుకున్నది 9,000 కోట్లు అనుకున్నారు. ముందు అనుకుంది 6,000 కోట్లు. 6,000 నుంచి 3,000 అనుకున్నారు, 3,000 నుంచి 6,000 అయింది, 6,000 నుంచి 9,000. అందులోనే కాంపెన్సేషన్ కూడా ఆనాడు. రాజశేఖర రెడ్డి చనిపోయాక రోసయ్య వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. 2014లో విభజన చట్టం ముందు కొత్త చట్టం తీసుకొచ్చారు, భూ సేకరణ చట్టం. ఒక భూమి తీసుకునేటప్పుడు మార్కెట్ వాల్యూకి 3 times వాల్యూ కట్టివ్వాలి అన్నట్టు. ఇప్పుడు ఏమంటున్నాం మనం, దాని ప్రకారం భూమి వాల్యూ పెంచమన్నాం అక్కడ 2014లోనే కదా. 2014 తర్వాత తీసుకున్న దానికి అంతకుముందు 3,000 కోట్లు అన్నదానికి కాంపెన్సేషన్ 33,000 కోట్లకు తీసుకెళ్ళాం కదా. 2000 అది ఎప్పుడు 2006-7లోనే తీసుకున్న ప్లాన్ చేసుకున్న భూములకి 2014 రేట్ ఇవ్వమన్నాం. మరి అట్లాంటప్పుడు ఇప్పుడే కదా వీళ్ళు నిన్నే కదా ఇచ్చిన స్థలాలు, 4 లక్షలు ఇవ్వవా నువ్వు? ఇవ్వాలి కదా. రెండవది అప్పుడు ఇస్తే పూర్తి చేసుకుంటారు వాళ్ళు. నాకు తెలిసి 4 లక్షలతో ఒక గదన్నా కట్టుకోగలుగుతారు. మామూలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్రౌండ్లో 4 లక్షలతో